ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2026 జూలై 25వ తేదీన మనకు ఎంతో పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం రాబోతుంది. ఈ తొలి ఏకాదశి అనేది అన్ని పండుగలను వెంటబెట్టుకొని వస్తుంది. ఈ ఏకాదశి రోజున పచ్చ కర్పూరంతో ఇలా చెయ్యండి చాలు. మీకు ఉన్నట్టుండి దృష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కన్నీళ్ళు, జాతక దోషాలు, వాస్తు దోషాలు, మీకు ఏవైతే బాధలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఎవరైతే ఈ విధంగా పరిహారం చేస్తారో వారికి ఇప్పుడు చెప్పినటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. విష్ణుమూర్తికి మరియు వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అంటే చాలా చాలా ఇష్టం కనుక ఈ తొలి ఏకాదశి పర్వదినం రోజున పచ్చ కర్పూరంతో ఇలా చెయ్యండి చాలు. మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చెయ్యండి. 2026లో తొలి ఏకాదశి జూలై 25వ తారీఖు శనివారం రోజు వచ్చింది. ఏకాదశి తిథి జూలై 24వ తారీఖు ఉదయం 9:13 ప్రారంభం అయ్యి జూలై 25వ తారీఖు ఉదయం 11:53 ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా జూలై 25న ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ఇక తొలి ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పే ఈ పవిత్ర పరిహారం అయితే చెయ్యండి. అంటే ఏకాదశి రోజున పచ్చ కర్పూరంతో ఇలా చేయడం మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం రోజున పచ్చ కర్పూరంతో కనుక ఇలా చేశారంటే మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా చేస్తే ఆర్థిక బాధలు పోతాయి. పచ్చ కర్పూరం అంటేనే దేవాలయాల్లో, ఇళ్లల్లో ప్రతిరోజు పచ్చ కర్పూరం వాడాల్సిందే. హిందువులు కర్పూరాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలాంటి నిత్య పరిహారం మనం తొలి ఏకాదశి రోజున చేస్తే మనకున్న కష్టాలు పోతాయి, డబ్బు పరంగా బాధలు పోతాయి. తొలి ఏకాదశి రోజున కర్పూరంతో ఇలా చేయండి. అదృష్టం వస్తుంది, దురదృష్టం తొలగిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి అంటే ఉదయాన్నే మీరు స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. తర్వాత మీరు యథావిధిగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేయాలి. తర్వాత పూజా కార్యక్రమం మొదలు పెడతారు కదా, అప్పుడు మీ పూజా మందిరంలో అంటే మీ పూజ గదిలో పచ్చ కర్పూరాన్ని అయితే పెట్టండి. ఒకవేళ మీ ఇంటిలో లేదనుకోండి, దానిని కొనుక్కొచ్చుకొని అయినా సరే పచ్చ కర్పూరాన్ని పెట్టండి. ఇక ఒక మట్టి ప్రమిదైనా పర్వాలేదు, లేదంటే కనుక ఒక ఇత్తడి పాత్ర అయినా పర్వాలేదు, దానిపై కర్పూరాన్ని పెట్టి మీ పూజ పూర్తయిన తర్వాత కర్పూరాన్ని అక్కడే ఉంచండి. సాయంత్రం వరకు కర్పూరాన్ని పూజా మందిరంలో అక్కడే ఉంచి తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో అంటే 6 లోపల చీకటి పడకముందే కర్పూరాన్ని కొంచెం తీసుకుని ఇంటి ప్రధాన ద్వారం పైన లోపల వైపున కర్పూరాన్ని కొంచెం కట్టండి. ఇంకొంచెం కర్పూరాన్ని తీసుకుని వెళ్ళి బీరువాలో కూడా దాచిపెట్టుకోండి. ఇలా బీరువాలో పెట్టుకుంటే వారికి ధన ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున పచ్చ కర్పూరాన్ని ఈ విధంగా పెట్టినట్లయితే కనుక మీకు ధనం అనేది దూసుకుని వస్తుంది, లక్ష్మీదేవి తలుపు తడుతుంది, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి పర్వదినం రోజున పచ్చ కర్పూరంతో ఈ విధంగా చేసి మీకున్నటువంటి అప్పుల బాధలను పూర్తిగా తొలగించుకోండి. ఆర్థిక సమస్యలను తొలగించుకోండి. లక్ష్మీదేవి కటాక్షం కలిగేలా చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదా తొలి ఏకాదశి పర్వదినం రోజున పచ్చ కర్పూరంతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలి అనేది. ఇక జూలై 26 ఉదయం ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అనుకుంటున్న వారు ద్వాదశి రోజున ఉపవాసం విరమించాలి. అంటే దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత ఉదయం ఏకాదశి రోజున శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి విష్ణుమూర్తిని పూజించి ఆ తర్వాత ఉపవాస దీక్ష చేపట్టాలి. తర్వాత ద్వాదశి రోజున ఉపవాసాన్ని విరమించాలి. ఇది ఏకాదశి ఉపవాసం చేయు విధానం. ఏకాదశి తిథి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. ప్రతి నెలలో కృష్ణపక్షంలో ఒక ఏకాదశి, శుక్లపక్షంలో ఒక ఏకాదశి, నెలలో 2 ఏకాదశులు వస్తాయి. మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు, ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి చేరుకుంటాడు. దీంతో ఈ రోజు నుండి చతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ 4 నెలల్లో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. దేవసేని ఏకాదశి నుంచి దేవతిని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయడం నిషేధం. మనకు ఈ సంవత్సరం 2026 తొలి ఏకాదశి జూలై 25వ తారీఖున వచ్చిందన్నమాట. ఉపవాసం ఉన్నవారు ద్వాదశి సూర్యోదయం తర్వాత మాత్రమే విరమిస్తారు.
ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించున్నట్లయితే తొలి ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు విరమించాలో కూడా మనం తెలుసుకున్నాము కదా. ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగ అని కూడా అనుకుంటాము. అయితే తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఇష్టం కనుక తులసి లేని విష్ణు పూజ అంగీకారం కాదని అంటారు. అందుకే విష్ణు కోసం చేసే ఏ పూజలో అయినా ఉపవాసంలో అయినా తప్పకుండా తులసిని ఉపయోగించాలి. ఏకాదశి వ్రతం విరమించేటప్పుడు తులసి దళాలను నోట్లో వేసుకోవచ్చు. విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు. అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఉసిరికాయను భుజించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభ ఫలితాలు వస్తాయి. సంతానానికి అదృష్టం కలుగుతుంది. సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది. ఏకాదశి వ్రతాన్ని విరమించే సమయంలో తప్పనిసరిగా అన్నం తినాలి. ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం. అయితే ద్వాదశి రోజున మాత్రం అన్నం తినాలి. ఇక ఏకాదశి రోజు అన్నం తినడం వల్ల మీకు మీ ఇంటిల్లిపాదికి మంచి జరగదని పెద్దలు చెప్తారు. ఆషాఢ మాసంలో వివాహ శుభకార్యాలు నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వలన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. దానివల్ల మన ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.